ఏపీలో రేపటితో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగినుంది. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు వచ్చినా ఓటర్ల సవరణ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. డిజిటలైజేషన్ ప్రక్రియలో తలెత్తిన గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎస్ఐఆర్లో బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో పాటుగా టెక్నికల్ సమస్యలు కూడా తలెత్తుండటంతో సమస్యలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే క్రెడిట్ చోరీలకు పాల్పడ్డ బాబు సర్కార్ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి ఓట్ల చోరీకి కూడా పాల్పడుతోంది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఎల్లో బ్యాచ్ కుట్రలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బిఎల్ఓలపై పచ్చనేతలు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ రూపొందించిన మై టీడీపీ యాప్లో ఓటర్ల వివరాలు ఉండటంపై ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇక ఏపీలో ఈ సర్ ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సో ఈ ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇది మై టీడీపీ యాప్లో ప్రత్యక్షం అవటం, సో దానిపై కంప్లైంట్స్ చేస్తున్నా మరి ఎవరు స్పందించట్లేదు ఒకటి. ఇక రెండోది, ప్రక్రియ ముగుస్తుంది అని చెబుతున్నారు, కానీ బిఎల్ఓలకే సరైన సమాచారం లేదు. సో ఎలా ముగుస్తుంది? ఎవరు ఓట్లు గల్లంతయ్యాయి? ఎవరు చేరారు? ఏం జరుగుతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ఆంధ్రప్రదేశ్లో సరి ప్రోగ్రాం పూర్తి స్థాయిలో గందరగోళంగా తయారైపోయింది. ఎన్నికల సంఘం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమం పూర్తిగా తెలుగుదేశం పార్టీ హైజాక్ చేసింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చివరికి ఆ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మై టీడీపీ పేరుతో ఉన్నటువంటి యాప్లోనే వీటన్నిటిని కూడా నమోదు చేస్తున్నారు. నిజానికి ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కాకి లెక్కలు వేస్తూ దాదాపు మేము 99.11% ఎన్యూమరేషన్ ఫారాలు అందించామని చెప్తున్నారు. ఇప్పటికైతే 94% డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా నిన్న సాయంత్రానికి అయిపోయిందని కూడా ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆ డిజిటలైజేషన్ సంగతి పక్కన పెడితే కనీసం ఎన్యూమరేషన్ ఫారాలు అందనటువంటి ఓటర్లు కూడా చాలా మంది ఉన్నారు. గ్రామీణ స్థాయిలో కొంత జరుగుతున్నప్పుడు కూడా పట్టణ ప్రాంతాల్లో మాత్రం అసలు ఎన్యూమరేషన్ ఫారాలు అనేది చాలా మందికి ఈ క్షణాన్ని కూడా అందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రానికి ఈ మొత్తం కార్యక్రమం కూడా పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2002 ఓటర్ల జాబితాను సవరణ చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది అప్పట్లో ఓటు లేకుండా తర్వాత ఓటు ఉన్నప్పుడు కూడా తమ ఓటు కల్పించాలంటూ చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించి ఎన్నికల సంఘం దాదాపు 12 ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి పేపర్లు చూపించాలని చెప్తుంది. అప్పుడు మాత్రమే వాటిని డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ చూపించే కార్యక్రమం, దీన్ని డిజిటలైజేషన్ చేసేటువంటి కార్యక్రమం చాలా ఆలస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు కానీ నెట్వర్క్ సరిగ్గా లేని ఏరియాలో అయితే ఈ కార్యక్రమం అసలు దాదాపు జరగట్లేదనే చెప్పుకోవచ్చు. పేపర్స్ అన్ని తీసుకొని మరొక చోటుకెళ్లి డిజిటలైజేషన్ చేయాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో దీన్ని అవకాశంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్లు బిఎల్ఓలతోటి కూర్చున్నారు. తమకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల ఓట్లు మాత్రమే నమోదు చేయించాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను నమోదు చేయకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతుంది. కానీ దీని మీద ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ కనీసం స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులన్నింటిని కూడా పుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కనీసం ఇంకొక నెల రోజులైనా పొడిగించాలి. అప్పుడే ఏ తప్పు లేకుండా ఓటర్ల జాబితా అనేది సవరణ జరుగుతుందంటూ కూడా చెప్పినప్పుడు కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేదు. పోనీ ఎన్నికల సంఘం అయినా ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నా అంటే అది జరగనటువంటి పరిస్థితి. మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏజెంట్లకు హైజాక్ చేసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రేపు సాయంత్రానికి ఈ కార్యక్రమం ముగిపోతుంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే 70 నుంచి 75% మాత్రమే ఎన్యూమరేషన్ కార్యక్రమం పూర్తయిందని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికల సంఘం మాత్రం నిన్న సాయంత్రానికి 94% పూర్తయిందని చెప్తుంది. ముఖ్యంగా ఏలూరు, కాకినాడ జిల్లాల్లో అయితే 99.66% పూర్తయిందని కూడా చెప్తుంది. అంటే అసలు నిన్న సాయంత్రానికి ఆ 2 జిల్లాల్లో డిజిటలైజేషన్ కూడా పూర్తయినట్టు ఎన్నికల సంఘం చెప్తుంది. కానీ ఈ క్షణాన్ని కూడా ఇంకా చాలా మంది ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వలేదు, డిజిటలైజేషన్ కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎందుకు ఈ విధంగా చెప్తున్నది కూడా అంతుపట్టిన పరిస్థితి. ఏదేమైనా రేపు సాయంత్రానికి మొత్తం కార్యక్రమం కూడా పూర్తి కాబోతుంది కాబట్టి ఎల్లుండి నుంచి స్థానికంగా ఉన్నట్టు పంచాయతీ కార్యాలయాల్లో ఈ ఓటర్ల జాబితాను కూడా అక్కడ ప్రదర్శించబోతున్నారు. కాబట్టి ఎల్లుండి నుంచి ఈ వివాదాలు ఇంకా చాలా ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం చెప్తుంది ఒక మాట, క్షేత్రస్థాయిలో జరుగుతుంది ఇంకొకటి. కాబట్టి ఓటరు తమ ఓటుకు కోల్పోయినటువంటి బాధితులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమం కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఎల్లుండి తర్వాత నుంచి అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. All right, Ravindra. Thanks for the inputs.